హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కజ్జికాయలను ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. పండగలకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, శ్రీమంతాలకి ఖచ్చితంగా ఈ కజ్జికాయలు అయితే చేస్తూ ఉంటారు కదా. కాకపోతే ఇందులో స్టఫింగ్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇంకా ఈరోజైతే నాకు నచ్చిన స్టఫింగ్తోనైతే నేను ఈ కజ్జికాయలను అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఈ రెసిపీ కోసం అయితే నేను 1 కేజీ వరకు అయితే వీట్ ఫ్లవర్ని అయితే తీసుకున్నాను. ఇంకా ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్‌ని అయితే వేసేసి, సాల్ట్ అంతా కలిసేలాగా మంచిగా ఒకసారి అయితే పొడిపిండిని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్ అంతటికి పట్టాలి కదా. సో, ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేస్తూనైతే మనం పిండిని కలుపుకోవాలి. చపాతీకి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగానైతే మనం మంచిగా కలుపుకోవాలి. నేనిక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా. సో, నాకైతే పిండి కలపడానికి కొంచెం టైం అయితే పట్టింది. మనం వాటర్ ఎంత కావాలో చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూనైతే పిండిని బాగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే మనకు కజ్జికాయలనేవి అంత మంచిగా వస్తాయన్నమాట. పిండి సాఫ్ట్‌గా ఉంటేనే కదా మనకు మంచిగా వస్తాయి. సో, మనమైతే పిండిని మంచిగా కలుపుకోవాలన్నమాట. వాటర్ ఎంత కావాలో చూసుకుంటూ యాడ్ చేసుకుంటూనైతే కలుపుకోవాలి. ఈ విధంగానైతే మనం పిండిని బాగా నీడ్ చేస్తూనైతే కలుపుకోవాలి. కొంతమంది అయితే మనకు కజ్జికాయలు పైన పొర అంతా కరకరలాడాలని కొద్దిగా రవ్వని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ రవ్వనైతే ఏమీ యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇలా చేసుకుంటేనే నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో, ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని మనం ఇంకా కాసేపు పిండిని మంచిగా ఒత్తుకోవాలి. మనం పిండిని ఎంత మంచిగా నీడ్ చేస్తే అంత మంచిగా వస్తాయన్నమాట కజ్జికాయలు. సో, ఇంకా ఈ విధంగా పిండిని మొత్తంగా కలిపేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇందులోకైతే మనం స్టఫింగ్‌నైతే రెడీ చేసుకుందాము. ఇందాక నేను చెప్పాను కదా, స్టఫింగ్ అనేది డిఫరెంట్‌గా పెట్టుకుంటారని. ప్రాంతాన్ని బట్టి అయితే ఈ స్టఫింగ్ అనేది మారుతూ ఉంటుంది. ఎవరికి నచ్చిన విధంగా వారైతే స్టఫింగ్ పెట్టుకుంటూ ఉంటారు. స్టఫింగ్ ఏదైనా సరే కజ్జికాయలు చేసే ప్రాసెస్ అయితే అంతా సేమ్‌గా ఉంటుంది. సో, నేనైతే ఇక్కడ పల్లీలను అయితే తీసుకున్నాను. వాటినైతే మంచిగా వేయించుతున్నాను. నేను ఇక్కడ పల్లీల స్టఫింగ్‌ని ఇంకా అలాగే నువ్వుల స్టఫింగ్‌ని అయితే వాడుతున్నాను. ఈ స్టఫింగ్‌లో మనం షుగర్, బెల్లం స్వీట్‌నెస్ కోసం ఏవైనా వాడుకోవచ్చన్నమాట. సో, అంటే మనం ఈ వాడే స్వీట్‌నర్స్ ఉంటాయి కదా, ఈ షుగరు, బెల్లం దీంతోనే టేస్ట్ అయితే మారిపోతుందన్నమాట. సో, మనం పల్లీలను లో ఫ్లేమ్‌లో అయితే వేయించుకున్నామో, మనం సిమ్‌లో పెట్టి వేయించుకుంటేనే గింజ లోపలి వరకు వేగుతుంది. అలాగే నువ్వులు కూడా సేమ్‌గా వేయించుకోవాలి. కానీ నువ్వులు వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎందుకంటే అవి చిట్లి బయట పడిపోతాయి. ఇంకా ఈ విధంగా వేయించుకున్న పల్లీలని మనం మిక్సీలోకైతే వేసుకోవాలి. ఇలా బరగ్గా పట్టేసుకున్న తర్వాత, ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత, ఇక్కడ నేనైతే బెల్లాన్ని ఆల్రెడీ తురిమి పెట్టాను. కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. నాకు ఈ విధంగా బెల్లం వేసి చేస్తేనైతే కజ్జికాయలు బాగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇంక ఈ విధంగా మనం ఒకసారి మిక్సీకి వేసుకున్నామంటే ఈ విధంగా బెల్లము, పల్లీల పొడి అంతాను కలిసిపోతుంది ఈ విధంగా. ఇంక ఈ విధంగా మంచిగా కలిసిపోయిన తర్వాత ఒక గిన్నెలోకైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా? అంటే నేను తీసుకున్న బెల్లం కొద్దిగా వెట్టుగా ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. ఇంకా పొడి పొడిగా ఉన్నట్టయితే ఇంకా మంచిగా కలిసిపోతుందనమాట. ఇంకా అలాగే మరొక స్టఫింగ్ కోసమైతే ఇంకా నేను పల్లీలను తీసుకున్నాను. అలాగే షుగర్‌ని కూడా యాడ్ చేస్తున్నాననమాట. ఇంతకుముందు బెల్లం తీసుకున్నాను కదా, ఇప్పుడైతే షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇంక ఇదే విధంగా నువ్వులను కూడా మనం మిక్సీ జార్‌లో వేసేసుకొని, నువ్వులలో మాత్రం ఓన్లీ షుగరే వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. చూసారా? ఈ విధంగా 3 డిఫరెంట్ స్టఫింగ్స్ అయితే తయారు చేసి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మా పిల్లలకి బెల్లం వేసి చేస్తేనే ఇష్టంగా తింటారు. షుగర్‌తో వేసిందైతే తినరు సరిగ్గా వాళ్ళు. అందుకోసమే ఈ విధంగానైతే చేస్తున్నాను. పల్లీలతో 2 స్టఫింగ్స్, అలాగే నువ్వులతోనూ చేసైతే రెడీగా పెట్టుకున్నాను. మనం ఆల్రెడీ పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. కొంచెం సేపు పక్కన ఉంచేసుకుంటే ఈ విధంగా సాఫ్ట్ అయిపోతుంది పిండి. ఇంకా కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూనైతే మనం చపాతీలు ఏ విధంగా రోల్ చేసుకుంటామో అదే విధంగానైతే రోల్ చేసుకోవాలి. ఈ కజ్జికాయలకి థిక్‌నెస్ అనేది మీడియం సైజులో ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ లావుగా ఉండకూడదు. మీడియం థిక్‌నెస్‌తోనైతే చేసుకోవాలి. ఇది కజ్జికాయల సాంచా ఉంటుంది. ఇంకా దీన్నైతే మనం ఇలా ఈ విధంగా సైడ్స్‌కైతే ఆయిల్ అప్లై చేసేసుకొని కజ్జికాయలైతే ఒత్తుకోవాలి. ఇది స్టీల్‌ది ఉంటుంది. కొందరికైతే రౌతెండిది ఉంటుంది కదా. నా దగ్గర అయితే చెక్కదే ఉంది. ఇంకా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని చపాతీ దానిపైన వేసేసి మనం మధ్యలో అయితే స్టఫింగ్ పెట్టేసుకోవాలి. నేనిక్కడ పల్లీలతో షుగర్ యాడ్ చేసిన స్టఫింగ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. స్టఫింగ్ ఏదైనా సరే మనం చేసే ప్రాసెస్ మాత్రం ఇదేననమాట. అంటే
ఈ కజ్జికాయల సాంచులో పెట్టేసుకొని ఈ విధంగా చేసేసుకోవడమే. కానీ పెట్టిపోతలకి చేసినప్పుడు అంటే శ్రీమంతాలకి, ఫంక్షన్‌లకి అలా చేసినప్పుడు సైజ్ అనేది పెద్దగా రావాలని వాళ్ళు ఇలా సాంచులో కాకుండా చేత్తోనే పెద్దగా చపాతీ చేసేసి ఒత్తేస్తారనమాట. మనం మాత్రం నార్మల్‌గా ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇంక చూసారా ఒకసారి ప్రెస్ చేయంగానే మనకిగ ఏ విధంగా వచ్చేసిందో కజ్జికాయ. ఇంకా ఈ విధంగా తీసేసుకొని మనం ఆయిల్‌లోనైతే ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవొచ్చేసి. చూసారా నేను ఆల్రెడీ ఇంకా ఒత్తేసాను అన్నీ కూడాను. ఇంక పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని మనం ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలి. బాగా హీట్ అయిన ఆయిల్‌కి మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇంకా ఈ కజ్జికాయలనైతే యాడ్ చేసుకోవాలి ఆయిల్‌లోకి. మనం ఎంత పెద్ద గిన్నె పెట్టుకున్నామనే దాన్ని చూసుకొనైతే సరిపడేలాగా కజ్జికాయలనైతే యాడ్ చేసుకొని మనం వేయించుకోవాలి. ఇక్కడ 3 వరకే అయితే కజ్జికాయలను యాడ్ చేశాను. చూడండి ఈ విధంగా యాడ్ చేసేసుకొని మనం వేయించుకోవాలి. అంటే ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్‌కి కూడా మనం టర్న్ చేసుకొనైతే మంచి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగానైతే కాల్చుకోవాలి. ఈ కజ్జికాయలైతే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇదొచ్చేసి నా ఫేవరెట్ వంటకం అన్నమాట. పిండి వంటకము. మంచిగా పైన కరకరలాడుతుంది. లోపల స్వీట్‌నెస్ ఉంటుంది కదా! భలే అనిపిస్తుంది నాకైతే. ఈ విధంగా చూసారా మంచిగా ఎర్రగా వేయించుకొని ఇంకా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇవి వచ్చేసి ప్రతి పండుగలకి చేసుకుంటారు కదా! చాలా సింపుల్ కూడా చేసుకోవడము. ఇంకా ఆ విధంగా చేసేసుకున్నామంటే సర్వ్ చేసేసుకోవడమే. ఇంక ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా అంతాను ఒత్తేసుకోవాలి. చూడండి చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటాయన్నమాట. నేనొకటి ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. మనం బెల్లం వేస్తాం కదా! బెల్లం కానీ, షుగర్ కానీ నూనెలో వేగినప్పుడు లోపల అంతా మంచిగా కొంచెం మెల్ట్ అయినట్టుగా అయిపోయి భలే ఉంటుంది. చూడండి. ఇంకా ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు కూడా చేసుకొని మీకు ఏ విధంగా కుదిరిందనేది నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.